నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వాట్? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నువ్వు చెప్పేది నిజమా? అవును వైశాలి, ఈ పాటికి రుద్రాణి మీద వీరభద్రం అటాక్ చేసి ఉంటాడు. అటాక్ చేయడం ఏంటి? ఈ పాటికి చంపేసి ఉంటాడేమో. అసలు రుద్రాణి దగ్గర సాక్ష్యం ఉందో లేదో తెలీదు, కానీ నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల అనవసరంగా రుద్రాణి ప్రాణాలు పోతాయి కదా చంద్రిక. తను మంచిదా చెడ్డది అన్నది పక్కన పెడితే అన్యాయంగా ఒక మనిషిని చంపిన దానివవుతావు కదా. లేదు వైశాలి, నా గెస్సింగ్ కరెక్టే అయితే ఆ వీరభద్రం రుద్రాణిని బెదిరిస్తాడే తప్ప చంపడు. ఎందుకంటే అతనికి నిజంగా రుద్రాణి దగ్గర సాక్ష్యం ఉందో లేదో తెలుసుకోవాలి అనే తపన ఉంటుందే తప్ప తనని చంపే అవసరమైతే ఉండదు. అంత కాన్ఫిడెంట్గా నువ్వెలా చెప్తావు? నీకు ఆ వీరభద్రం గురించి తెలుసు కదా, తను చాలా దుర్మార్గుడు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎంతమందిని చంపేశాడో నీకు తెలీదా? తెలుసు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతనికి ఆ సాక్ష్యాన్ని రుద్రాణి నుంచి తీసుకోవాలి అని ఆలోచిస్తాడు తప్ప దాన్ని చంపాలి అన్న ఆలోచన అయితే రాదు. ఎందుకంటే ఆ సాక్ష్యం రుద్రాణి గనక చనిపోతే తనతోనే సమాధి అయిపోతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు. అందుకే రుద్రాణిని బెదిరిస్తాడే తప్ప తన ప్రాణం తీయడు. అలా చేసినా కానీ మనకి ప్రమాదమే కదా చంద్రిక. నువ్వు కాస్త తొందరపడ్డావేమో అనిపిస్తోంది. లేదు వైశాలి, నేను చేసింది కరెక్టే. అరే, ఎలా కరెక్ట్ అవుతుంది చెప్పు? ఇప్పుడు నిజంగా వీరభద్రం రుద్రాణిని బెదిరించి ఆ సాక్ష్యం లాగేసుకున్నాడే అనుకో, అప్పుడు రుద్రాణి మనకి హెల్ప్ చేయాలనుకున్నా చేయలేదు. తన దగ్గర సాక్ష్యాన్ని వీరభద్రం ఎప్పుడు నాశనం చేసేస్తాడు. అనవసరంగా తనకి క్లూ ఇచ్చావేమో చంద్రిక. లేదు వైశాలి, అసలు రుద్రాణి దగ్గర సాక్ష్యం ఉందా లేదా అని మనం ప్రూవ్ చేసుకోవాలి. దానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇన్ని రోజులు ప్రతిదానికి మనల్ని భయపెడుతూ వచ్చింది కదా. ఇప్పుడు మొట్టమొదటిసారి భయం అంటే ఏంటో రుద్రాణికి తెలిసేలా మనం చెయ్యాలి. ఆల్రెడీ రుద్రాణి మీద కన్నేసుంచాను. నిజంగా తన చేతిలో సాక్ష్యం ఉందో లేదో తెలుసుకొని, ఒకవేళ సాక్ష్యం గనుక ఉంటే అది ఎలాంటి సాక్ష్యం, దాన్ని ఎలా మనం దారికి తెచ్చుకోవాలి, వాటన్నిటి గురించి కూడా ఆలోచించి ఉంచాను. నువ్వు ఇంటికి రా, ఒకసారి మాట్లాడుకుందాం. సరే చంద్రిక, ఉంటాను. ఏందిరా అట్టా చూస్తా ఉన్నావింది? నరికేరా దాన్ని. అయ్యో వీరభద్ర గారు, మీకు దండం పెడతానండి. మా మేడం నేవి చేయకండి. నాకు మా మేడం తప్ప వేరే దిక్కే లేదండి. దయచేసి ఆమెను మాత్రం చంపకండి ప్లీజ్ అండి. నువ్వు కాసేపు పక్కకి తప్పుకో. నైనా వీరభద్ర, ఇంకా చూస్తా ఉన్నావిందిరా? దాని ప్రాణాలతో ఏడ్చకూడదు. ఏసేయ్. వీరభద్రం గారు, అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో అది చెప్పండి. మీరు తొందరపడ్డారంటే ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. దయచేసి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో అదైనా చెప్పండి. ఏం చెప్పాలా? నువ్వు నా పక్క నుండి
నాకే ఎన్నుపోటు పొడుస్తా ఉండవా? నేనా? నేనెందుకు మీకు వెన్నుపోటు పొడుస్తానండి? ఆ అవసరం నాకే ఉంది. ఎందుకో నువ్వే చెప్పాలా? పొయ్యి ఆ చంద్రికతో చేతులు కలిపినావంట కదా, ఆ ఎమ్మి ఈడకే వచ్చి చెప్పినది. నీ కాడ ఏదో సాక్ష్యం ఉండాదంట కదా, దాంతో మమ్మల్ని ఇరికించాలని చూస్తా ఉండేవంట కదా. ఈ విషయం మీకెవరు చెప్పారండి? ఇంకెవరు చెప్తారో? ఆ చంద్రికే చెప్పినది. వైశాలి మారిపోయినట్టు నువ్వు కూడా మారిపోయి ఆ ఎమ్మికి సాయం చేస్తున్నావంట కదా. భరత్ని కాపాడేసి నన్ను జైలుకు పంపించడానికి ప్లాన్ చేస్తుండవా? నా సంగతి నీకు తెలియదు. అవసరమైతే అందరినీ నరికేసి అప్పుడు పోతా జైలుకి. ఒక్క విషయం మీరు ఆలోచించండి. నిజంగా అలాంటి సాక్ష్యం ఉంటే నేను దాన్ని తీసుకువెళ్ళి చంద్రికకి ఎందుకు ఇస్తాను చెప్పండి? నాకు భరత్ కావాలి. ఒకవేళ నా దగ్గర అలాంటి సాక్ష్యం ఉండి భరత్ని విడిపించినా భరత్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? జైలు నుంచి విడుదల కాగానే సరాసరి ఆ చంద్రిక దగ్గరకే వెళ్తాడు. అతనికి అతని పెళ్ళాం పిల్లలు వాళ్ళు ముఖ్యం, కానీ నేను ముఖ్యం కాదు కదా. అందుకే కదా నేను మిమ్మల్ని సాయం అడిగింది. మీరు నాకు ఏమని చెప్పారు? భరత్కి శిక్ష పడిన తర్వాత తనని విడిపించి మమ్మల్ని ఇద్దరిని ఎవరికీ తెలియకుండా దేశం దాటిస్తాను అన్నారు. అలా చేయడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది, కానీ నేను వెళ్ళి చంద్రికకి సాయం చేయడం వల్ల నాకేమైనా పైసా ఉపయోగం ఉంటుందేమో మీరైనా చెప్పండి. రేయ్, ఈ ఎమ్మి మాటలు నమ్మబాకు. ఇది జిత్తులు మారి నక్క, ఎట్టయినా మాట మారుస్తుంది. దీంతో మనకు పనేందిరా? ముందేసే దీన్ని. అబ్బా మీరు ఊరుకోండి బామ్మగారు, ప్రతిదానికి ఏసేంటి ఏసేంటి అంటారేంటి? మీరు కూడా కొంచెం ఆలోచించండి. నిజంగానే ఆ చంద్రిక చెప్పినట్టు మా మేడం దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందే అనుకోండి, మీరు రుద్రాణి గారిని చంపేస్తే ఆ సాక్ష్యం మాయమైపోతుందా? తనకేదన్నా జరిగింది అంటే ఆ సాక్ష్యం సరాసరి ఆ చంద్రిక దగ్గరికి పోయే ఏర్పాటు చేసి ఉంటుంది. ఆలోచించండి. విన్నారు కదా వీరభద్రం గారు, నీరజ మాటల్లో ఎంత నిజం ఉందో ఒక్కసారైనా ఆలోచించండి. ఒకవేళ మీరు నన్ను చంపినా నిజంగా నా దగ్గర సాక్ష్యం ఉంటే అది మీ చేతికి రాకుండా అట్నుంచి అటే పోయేలా చేస్తాను కదా. సో మీరు నన్ను చంపడం వల్ల ప్రయోజనం ఏం లేదు. చూడండి, నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇరికించడం పెద్ద విషయం ఏం కాదు. దానివల్ల నాకొచ్చేదేంటి? నిజంగా చెప్తున్నాను, ఆ చంద్రిక కావాలనే మన మధ్య గొడవలు తీసుకురావడానికే ఇలాంటి ఎత్తులు వేస్తుంది. ఎంతైనా తన లాయర్ కదా, ఇలాంటి ఆలోచనలు చాలా ఉంటాయి. బామ్మగారు, మీరు కూడా కాస్త ఆలోచించండి. ఒకవేళ నిజంగా నేను చంద్రికతో చేతులు కలిపానే అనుకోండి, వీరభద్రం గారికి వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యం ఉందే అనుకోండి, దానివల్ల లాభం పొందేదెవరు?
ఆ చంద్రికే కదా. మరి తనకు లాభం వస్తూ ఉంటే సైలెంట్గా మూడో కంటికి తెలియకుండా రహస్యాన్ని రహస్యంలా ఉంచుతుంది. కానీ ఇలా కావాలనొచ్చి వీరభద్రం గారితో చెప్తుందా? మీరే ఆలోచించండి. నిజమే రోయ్, ఈ ఎమ్మి చెప్తా ఉండదు కూడా నిజమే. నేను చెప్తుంది అదేనండి. ఒకవేళ నిజంగా నేను మారిపోయి చంద్రిక పక్షాన్ని చేరితే తను డైరెక్ట్గా నన్ను తీసుకుపోయి కోర్టులో నిలబెట్టాలి. కానీ మీ ముందుకొచ్చి నన్ను మీ చేత చంపిస్తే దానివల్ల నష్టపోయేది ఆ చంద్రికే కదా. సో ఇదంతా ఒక గేమ్. మనలో మనకి గొడవలు తీసుకురావాలని. నేను మీ పక్కనుంటే మీకు లీగల్గా ఎక్కడ ప్రొటెక్షన్ ఇస్తానోనని చిన్న భయం. అందుకే ఆ వైశాలి చంద్రిక కలిసి ఈ డ్రామా ఆడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. చూడు, ఎప్పుడంటే ఇడిచిపెట్టినాను, కానీ నువ్వు నాకు నిజంగా ద్రోహం చేసినావని తెలిసినాదో ఈసారి ఎత్తిన కత్తి మెడకాయ తెగేదాకా దించేది లేదో గుర్తుపెట్టుకో. మేడం, చూసారుగా, ఆ చంద్రిక మీ చేత్తో మీ కన్నే పొడిచింది. నా మాట వినండి, వీళ్ళు అసలే రాక్షసులు. వీళ్ళు అన్నంత పని చేస్తారు. ఎందుకైనా మంచిది ఆ ఎవిడెన్స్ ఏదో ఇచ్చేసి మన దారిన మనం పారిపోదాం మేడం. ఏయ్, నోర్మీవే. నా మీదకే వీరభద్రాన్ని ఉసిగొల్పుతుందా? చెప్తా. ఒసే చంద్రిక, నాకే ట్విస్ట్ ఇచ్చావు కదా, నీకు ఇంతకంటే అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చంద్రిక, లక్ష్మి గారిని చంపింది ఆ వీరభద్రమే. ఆ వీరభద్రం లక్ష్మి గారిని పొడి చేస్తూ ఉండగా ఆ రుద్రాణి వీడియో తీసింది. ఆ వీడియో తనే నాకు చూపించింది. అదా విషయం. తన దగ్గర ఏదో సాక్ష్యం ఉంది అని చెప్పింది. అంటే ఈ సాక్ష్యం తన దగ్గర ఉంది కాబట్టి ఇన్ని రోజులు మనతోటి బేరాలాడుతోంది. అవునమ్మా, నేను తన మాటలు నమ్మలేదు. ఏదో కావాలని ఇదంతా డ్రామా ఆడుతుందిలే, తన మాటలు పట్టించుకోకూడదు అనుకున్నాను. కానీ ఆ వీడియో నాకు చూపించింది. అదే విషయం నాతో కూడా చెప్పిందండి. భరత్ గారిని కాపాడటానికి నీ దగ్గర ఏ సాక్ష్యమూ లేదు, కానీ నీకు కావలసిన ఎవిడెన్స్ నేనిస్తాను, నాకు భరత్ గారితో పెళ్లి చేయటానికి ఒప్పుకో అని నాతో బేరం పెట్టింది. నా ప్రాణం పోయినా నేను తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను. అందుకే తన వేలితోనే తన కన్ను పొడవాలి అనే నేను ఆల్రెడీ ఆ వీరభద్రంకి రుద్రానికి మధ్య చిన్న గొడవ పెట్టొచ్చాను. ఆల్రెడీ ఈ పాటికి వాళ్ళిద్దరి మధ్య పెద్ద వారే జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి జరిగే ప్రయోజనం ఏం లేదు చంద్రిక. ఇప్పుడు మనకు కావాల్సింది సాక్ష్యం. ఆ సాక్ష్యం ఎక్కడుందో కనిపెడితే తప్ప మనం ఈ కేసు నుంచి బయటపడలేం. నాకు తెలుసండి, కానీ ఈ గొడవ పెట్టడం వల్ల రుద్రాణి ఆ సాక్ష్యం ఎక్కడుందో దాన్ని జాగ్రత్త చేయటానికి ప్రయత్నం చేస్తుంది. తన ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయటానికి నాకు అవకాశం దొరుకుతుంది. అందుకే తనని కదిలించాను. రుద్రానికి ఈ పాటికి భయం మొదలై ఉంటుంది. ముందు ఆ వీరభద్రం నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఆ సాక్ష్యం ఎక్కడుందో దాన్ని సేఫ్ గార్డ్ చేయటానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు నాకు ఒక విషయం అయితే కన్ఫర్మ్ అయిందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు శిక్ష పడకుండా రుద్రాణియే ఆపుతుంది. సాక్ష్యం అంటూ ఒకటుందని
మనకు అర్థమైంది కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది మనం ఆలోచించుకోవచ్చు. ఒకవేళ ఈ కోర్టులో మనకి ఏదైనా నెగిటివ్గా తీర్పు వస్తే హైకోర్టులో అపీల్ అవ్వటానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాను. రేపు హియరింగ్లో ఏమవుతుందో ఏమో అని భయంగా ఉందిరా. భయపడకమ్మా, చంద్రిక వైశాలి ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. నువ్వేం భయపడకమ్మా. అవునత్తయ్య, మీరేం భయపడకండి. అన్నీ మనం పాజిటివ్గానే ఆలోచిద్దాం. న్యాయం తప్పకుండా గెలుస్తుంది. ఏంటి వీరభద్రం గారు, మీరేంటి పొద్దు పొద్దున్న ఇలా వచ్చారు? ఈరోజు కోర్టులో కేసున్నది కదప్పా. అవునండి, నేను వస్తున్నాను కదా. మీరు నా కోసం వాదిస్తూ ఉన్నారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నాది కదా. అందుకే కేసు అయిపోయేంత వరకు మీకు తోడుగా ఉండాలని నేనే వచ్చున్నాను. అంటే ఏంటండి, నా మీద మీరు అనుమాన పడుతున్నారా? అనుమానం కాదప్పా, భయం. నేను ఈ కేసు అయిపోయేంత వరకు నా నీడను కూడా నేను నమ్మేదానికి లేదు. ఎందుకంటే ఈ కేసు మీదనే నా జీవితం ఆధారపడి ఉండాది. మీ జీవితమే కాదండి, నా జీవితం కూడా ఈ కేసుతోనే ముడిపడుంది. ఎందుకంటే ఈ కేసు గెలిచాక నాకు రాబోయే ఆస్తి నాకు లైఫ్ కదా. దానికోసమైనా నేను కష్టపడతాను. సగం ఆస్తి అంటే ఎన్ని కోట్లు వస్తుందో మీకు కూడా తెలుసు కదా. నాకు డబ్బు ముఖ్యం కాదప్పా, ఆ భరత్ గాడికి శిక్ష పట్టం ముఖ్యం. ఏమన్నారు? డబ్బు ముఖ్యం కదా? మీ నోటి నుంచి మాట వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. నిజమేనప్పా, డబ్బు ముఖ్యం కాదు, దానికంటే ప్రాణం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ భరత్ గాడికి శిక్ష పడకపోతే లచ్చమ్మను చంపిన దానికి నాకు శిక్ష పడతాది. నాకు శిక్ష పడినాక ఇన్ని కోట్ల ఆస్తి వచ్చినా నేను మాత్రం ఏం చేసుకుంటాను? అందుకే ఆ వచ్చిన డబ్బును వాడుకోవాలి. నేను సంతోషంగా ఉండాలి అంటే ఈ కేసు మనం గెలవాలి. అందుకే కదా నీకు సగం ఆస్తి ఇస్తానని ఒప్పుకున్నాను. ఈరోజు కోర్టులో మనమే గెలుస్తాం కదా. ఈ రోజుతో భరత్ గాడికి శిక్ష పడుతుంది కదా. తప్పకుండా పడుతుందండి, మీరేం టెన్షన్ పడకండి. సరే రాప్పా, వెళ్దాం. ఎందుకండి, నా కారులో వెళ్తాను. లేదప్పా, ఈ ఊర్లో శత్రువులు నాకు చాలా మంది ఉన్నారు. నువ్వు నా తరపున పనిచేస్తున్నావని తెలిసినాదంటే నీ ప్రాణాలకే ముప్పొస్తాది. అందుకే వాణ్ణి వీణ్ణి నమ్మకుండా నేనే రంగంలోకి దిగినా. నేను నీ పక్కన ఉండగా నీ మీద ఈగ కూడా వాలదులాయరో. పద వెళ్దాం. మీరే డైరెక్ట్గా వచ్చి నాకు ప్రొడక్షన్ ఇస్తానంటే ఇక అంతకంటే కావాల్సింది ఏముంటుంది? వెళ్దాం పదండి. రా రా, ఈ కేసు గెలవాలి. ఆ భరత్ గాడికి శిక్ష పడి కోర్టు నుంచి ఇంటికి బయటికి వచ్చే లోపల మధ్యలోనే నిన్ను చంపి నీ శవాన్ని మాయం చేయకపోతే నా పేరు ఈరభద్రమే కాదు. సగమాస్తి కావాలరా, సగమాస్తి. ఈ ఆస్తి కోసం 35 ఏళ్ళు ఇడ కాపలా కాసి ఉండాను. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి సగం ఆస్తి తీసుకుపోతావా? నువ్వు ఆస్తి లాక్కుపోతా ఉంటే చూస్తా ఊరుకుంటాననుకుంటా ఉన్నావా? ముందు కేసు గెలువు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. రేయ్, నువ్వు నాకు తోడొస్తున్నావంటే నీ ఆలోచన ఏంటో నాకు తెలుసురా. కేసు గెలవగానే నన్ను చంపేద్దామని నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటావని నేను ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదనుకోకు. నా జాగ్రత్తలో నేను కూడా ఉన్నాను. నువ్వు రాసిచ్చిన పేపర్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టానంటే ఫస్ట్ నిన్నే మూసేస్తారా పిచ్చోడా.
ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే నేను లాయర్ని ఎలా అవుతానురా? రా రా. నీరజా, నీరజా, ఎక్కడున్నావు నీరజా? నేను కోర్టుకు వెళ్ళాలి, టైం అవుతుంది, త్వరగా రా. ఏందమ్మే ఏడకు బయలుదేరుండావు? ఇవాళ కోర్టులో కేసుంది కదా బామ్మగారు, కోర్టుకు వెళ్తున్నాను. నువ్వేడకు పోవాల్సిన పనిలే, నువ్వేనే ఉండాలా. అదేంటి బామ్మగారు, నేను కోర్టుకు వెళ్లకుండా ఎలా? నువ్వు అడిగి పోయి చేసేదేముండది? ఏడకి పోబల్లా, నువ్వేనే ఉండాలా. నిన్నేడకి పంపించొద్దని నా కొడుకు చెప్పిపోయినాడులే. కోర్టుకి నా కొడుకు పోయినాడులే గాని ఆడొచ్చేంత వరకు నువ్వు నా కళ్ళ ముందే ఉండాలా. అంటే ఏంటండి, ఇంకా మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానిస్తున్నారా ఏంది? ఖచ్చితంగా అనుమానిస్తా ఉండాము. భరత్ని ముద్దాయి అని నేరస్తుడిగా పరిగణించి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఈ కేసులో ముద్దాయి భరత్ నిరపరాధి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది కేవలం కోర్టుని తప్పుదారి పట్టించడం, కేసుని నీరుగార్చడమే తప్ప మరొకటి లేదు అని కోర్టు వారికి తెలియజేస్తున్నాను.